ఆంధ్రప్రదేశ్కు 6 కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది. బెంగళూరులోని విధాన సౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కుంకి ఏనుగుల అప్పగింత, వాటి సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్లను పవన్కు అందజేశారు సిద్ధరామయ్య. కుంకి ఏనుగులు పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ఏనుగులు. ఎక్కడైనా ఏనుగుల గుంపు దాడికి దిగినప్పుడు కుంకీలను రంగంలోకి దింపుతారు. ఏనుగులను తరిమి కొట్టడంలో ఇవి కీలక భూమిక పోషిస్తాయి. కొన్నిసార్లు గాయపడిన లేదా చిక్కుకున్న అడవి ఏనుగులను రక్షించడానికి వీటిని ఉపయోగిస్తారు. సాధారణంగా కుంకి ఏనుగులుగా మగవాటినే ఎంపిక చేసుకుంటారు. వీటికి కొన్ని నెలల పాటు శిక్షణ ఇస్తారు. తర్వాత ఆపరేషన్ల కోసం వాడుతుంటారు. ఏనుగుల గుంపును అడవిలోకి తిరిగి పంపించేంత వరకు ఇవి విశ్రమించవు. కొన్నిసార్లు పంట పొలాలపైకి వచ్చిన ఏనుగులతో ఇవి తలపడాల్సి ఉంటుంది కూడా. అందుకే పోరాడటంలోనూ వీటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కుంకి ఏనుగులు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి సీఎం సిద్ధరామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎలాంటి సాయం అడిగినా కర్ణాటక ప్రభుత్వం ముందుకు వస్తోందన్నారు. ఏపీ కర్ణాటక మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. కుంకి ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ఏపీ కర్ణాటక మధ్య 9 ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. ప్రభుత్వం సిద్ధరామయ్య గారి ఉన్న వారి నాయకత్వంలో ఈ కర్ణాటక ప్రభుత్వం మీకు ఏనుగులు ఇవ్వడం కాదు, మాకు మీ హృదయాన్ని, మీ హృదయ కవటాలను తెరిచారు. దానికి నా సంపూర్ణ కృతజ్ఞతలు. దిస్ మూమెంట్ మార్క్స్ ఎ లివింగ్ చాప్టర్ ఇన్ అవర్ కోఆపరేషన్, ఎ లివింగ్ బ్రిడ్జ్ ఆఫ్ ట్రస్ట్, వైల్డ్ లైఫ్ అండ్ ఫ్రీడమ్ అండ్ విజ్డమ్. Today we stand at a historic crossroad, not just between two states, but between vision and action. These gentle giants here, the Kunki elephants, are not just gentle giants, and they're not just majestic things. They're ambassadors of harmony, mentors of restraint, and icons of a shared ecological destiny. So for this, to the people of Government of Karnataka, we thank you not just for this noble gesture, but for standing us within the spirit of ecological brotherhood. With this cooperation, the forests of both states will become more secure. To the Honorable Chief Minister Siddaramaiah ji and to Honorable Ishwar Khandre ji, I promise you, I'll personally look into it time to time. I'll visit them. I'll make sure their health is good. I'll make sure they've been taken care of well. And I will promise you that if anything goes wrong, you can make me liable for that. ಜನರ ಸಹಾಯಕ್ಕೆ, ಜನರಿಗೆ ತೊಂದರೆ ಆಗದ ರೀತಿ ನೋಡ್ಕೊಳ್ತಕ್ಕಂಥ ಕೆಲಸವನ್ನು ನಾವು ಮಾಡ್ತೇವೆ ಅಂತಕ್ಕಂಥ ಮಾತುಗಳನ್ನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳಿ, ಈ ಆನೆಗಳನ್ನು ಅತ್ಯಂತ ಸಂತೋಷದಿಂದ ಪವನ್ ಕುಮಾರ್ ಅವರಿಗೆ ಆಂಧ್ರ ರಾಜ್ಯಕ್ಕೆ ಹಸ್ತಾಂತರ ಮಾಡಿದ್ದೇನೆ ಅಂತಕ್ಕಂಥ ಮಾತುಗಳನ್ನು ಹೇಳಿ, ಮಾನವ ಆನೆ ಸಂಘರ್ಷವನ್ನು ಕಡಿಮೆ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡಲಿ ಅಂತಕ್ಕಂಥ ಆರೈಕೆಯನ್ನು ಕೂಡ ಮಾಡಿ ನನ್ನ ಮಾತುಗಳನ್ನು ಮುಗಿಸ್ತೇನೆ. ಜೈ ಹಿಂದ್, ಜೈ ಕರ್ನಾಟಕ.